బీజాలు కామ్య సిద్ధి యంత్రాలు వ్రాసాం. ఆ బీజాలు అటువంటి బీజాలు రాసాం, అత్యద్భుతమైనటువంటి బీజాలు వ్రాసాం. కావాలంటే మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. నేను చెప్పిన విధానంగా మీరు ఒక 9 వారాలని లేదా 40 వారాలని 8 వారాలని అనుకుని ప్రతి శుక్రవారం నాడు దేవి ఖడ్గమాల స్తోత్రం ఉదయం 10:30 దగ్గర నుంచి 12 గంటల మధ్యలో మీరు పారాయణ చేసి ఇన్ని వారాలు అనుకుని చేసిన తర్వాత మీ పని కాకపోతే నాది బాధ్యత. జ్ఞాపకం పెట్టుకోండి, అమ్మవారు అని మనం ప్రతిష్ఠ చేసి ఈ రోజుకి సంవత్సరం పూర్తవుతున్నది. మన ఈ మధ్యనే కుంభాభిషేకం కూడా చేశాం. మామూలుగా భగవద్ అనుగ్రహం అనేది దరిద్రం పొద్దుస్తమానం వెన్నంటే తిరుగుతుంది. భగవంతుడి అనుగ్రహం ఎప్పుడో ఒకసారి కానీ రాదు. దారిద్ర్యం మాత్రం మన వెన్నంటే ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే మనిషి ఎప్పుడు అనేక రకాలైనటువంటి కష్టాల యొక్క పరిధిలోనే ఉంటాడు, ఎక్కువ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఎందుకంటే మన మనసులో ఉండే కోరికలే మనకు దుఃఖాలై మనల్ని బాధిస్తూ ఉంటాయి. అంటే సరిగ్గా చదవలేదని, చదువుకుంటే ఉద్యోగం రాలేదని, ఉద్యోగం వస్తే పెళ్లి కాలేదని, పెళ్ళి అయితే మంచి పిల్లలు పుట్టలేదని, పిల్లలు పుడితే వాళ్ళు మాటలు లేదని, లేకపోతే వాళ్ళకి ఉద్యోగం రాలేదని, లేకపోతే ఇదిగో ఇక్కడ ఒక ఎకరం కొన్నాం, ఇదిగో ఇది కొంత కలుస్తుంది, ఇంకా కలవలేదు, మనకి ఎప్పుడు కలుస్తుందని. మన దగ్గర జాతకాలకు వచ్చే వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే కోట్లు మనకు వచ్చేసేయాలని అనుకుంటారు. ఒకవేళ అలా ఏదైనా అనుకుంటే అది నేనే అనుకుంటా కదా, ముందు మీకు రావాలని ఎందుకు అనుకుంటాను నేను? నా దగ్గరికి జాతక చక్రం చూపించే పంతులు గారు డబ్బులు నిలబడలేదంటే ఆ నిలబడేది ఏదైనా ఉంటే నా దగ్గర నిలబడాలనుకుంటాను, కానీ మీకు రావాలని నేను ఎందుకు అనుకుంటాను? అనుకోను కదా. కానీ ముఖ్యంగా ఒక విషయం ఆలోచన చేయవలసింది ఏంటంటే, ప్రతి మనిషికి పనికిమాలిన పనులన్నీ చేయడానికి చాలా సమయం ఉంటుంది. ఇప్పుడు సినిమాకి పోవడానికి టైం ఉంటుంది, లేకపోతే తదితరమైన వాటన్నిటికీ సమయం ఉంటుంది. భగవత్ సేవకి ఎవరు ఎంత సమయాన్ని గడిస్తారో, ఎంత సమయాన్ని కేటాయించి ప్రతిరోజు మీ నిత్య జీవితంలో ఉదయం నుంచి 24 గంటలు, ఈరోజు ఉదయం నుంచి రేపు 28 వరకు, రేపు 20 వరకు 24 గంటల సమయం ఉంటే 24 గంటల్లో మీరు మీ మనస్సుని మీరు ప్రశ్నించి నేను ఎంతసేపు భగవంతుడి సేవలో ఉంటున్నాను అని ఉంటే అది చాలా తక్కువ సమయం ఉంటుంది చాలా మందికి. మనం వ్యాపారపరమైనటువంటి కోణంలోనే కమర్షియల్గానే ఎక్కువగా ఆలోచిస్తాం తప్ప భగవత్ సంబంధమైన భక్తి మీద దాని మీద ఎవరూ ఆలోచన చెయ్యం. మనకందరికీ ఎంతో యోగం ఉన్నది ఈరోజు ఇక్కడ అమ్మవారి సేవలో పాల్గొనడం, దాన్ని పట్టుకోగలగాలి ఎవరైనా సరే. భగవంతుడు పరుసవేది అని ఒక చెట్టు ఉన్నది, అది అందరికీ తెలిసి ఉండదు. ఆ పరుసవేది యొక్క ఆకుతో ఏ వస్తువుని ముట్టినా, ఇనుప సంబంధమైన ఏ వస్తువుని ముట్టినా తాకిస్తే బంగారం అవుతుందిట. ఆ పరుసవేది అంత శక్తి కలిగింది. అయితే ఆ పరుసవేది మన దగ్గరే ఉన్నా అది మనకు అర్థం కాదు ఇది అది అని. ఎందుకు? అది మనకు తెలిస్తే మనం దాన్ని తేదకు తాగిచ్చి బంగారం చేయించి మనం అమ్ముకొని ఆ ప్రయత్నంలో ఉంటాం. కాబట్టి ఆకు మన పక్కనే ఉన్నా కనపడదు. సన్యాసులు ఉంటారు, సర్వం వదిలిపెట్టేసినటువంటి వాళ్ళు, వాడికి ఏ కోరిక ఉండదు, వాడి పక్కనే కనిపిస్తా వాడికి అర్థమవుతూ ఉంటుంది, వాడు దాన్ని ఉపయోగపెట్టాడుగా. అలాగే భగవద్ అనుగ్రహం కూడా వస్తే పట్టుకోగలిగినటువంటి స్థితి మనకే ఉండాలి. మన నుదుటి వ్రాతలో మన యందు భగవత్ పుణ్య విశేషావలంబన స్థితి ఎంతవరకు ఉన్నదో మనకి యోగం ఉండాలి. లేకపోతే మీ గ్రామంలో ఎంతమంది ఉన్నా ఎవరికి యోగం ఉన్నది, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, వాడి నుదుటి వ్రాతలో అమ్మవారి అనుగ్రహం ఎంతమంది ఉన్నదో వాడే ఇక్కడికి వస్తాడు. సహజంగా ఇటువంటి అమ్మవార్లను ప్రతిష్ఠించాలంటే ఆ ప్రతిష్ఠ చేసే సమయానికి పూర్వం ఎవరో మహానుభావులు తపస్సు చేసినటువంటి మహాపుణ్యక్షేత్రం అయితే తప్ప అటువంటి చోట్ల కానీ దేవాలయ నిర్మాణాలు ఎక్కడ జరగవు. ఎక్కడైనా దేవాలయ నిర్మాణం జరిగిందంటే మహానుభావులు అడుగుపెట్టిన ప్రదేశం అయితే తప్ప, వాళ్ళు తపస్సు చేసిన ప్రదేశం అయితే తప్ప అక్కడ ఏది జరగదు, ఆ యోగం ఉండదు. ఆ శిల్పం కూడా శిల్పి విగ్రహం తయారు చేసేటప్పుడు ఆ శిల్పం కూడా పలాని విగ్రహం పలాని దగ్గర ప్రతిష్ఠించవలసిన యోగం ఉన్నట్లుగా ఉంటుంది. ఆ శిల్పమే అక్కడికి చేరుతుంది. అలాగే ఈ అమ్మవారికి మనకి సేవ చేసే అదృష్టం మనకు వచ్చినా సద్వినియోగపరుచుకునే యోగం మన నుదుటిన లేనప్పుడు మనకు అక్కడికి పోవాలన్న ధ్యాస రాదు. చాలామంది సత్యనారాయణ అమ్మవారి దేవాలయం ప్రతిష్ఠ చేసేటప్పుడు అందరూ ఇది కాళిక అమ్మవారి దేవాలయం మింగేస్తుంది తినేస్తుంది అన్నోళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది మీకు కూడా కొంతమందికి తెలిసిన విషయమే. నేనేం చెప్పానంటే, సరే మింగితే ముందు నన్ను మింగమని తర్వాత ఎవరినైనా చూద్దాం నేను చేస్తానని చెప్పి, సరే ఏదో అమ్మవారి అనుగ్రహం మా గొప్పతనం ఉన్నదని మేము చెప్పడం లేదు, కానీ మా యందు భగవంతుడి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నది.
ప్రతిష్ట జరిగిన తర్వాత ఎవరికి ఏమి కాకుండా ఎవరు ఏమి ఇబ్బంది పడకుండా దిగ్విజయంగా ప్రతిష్టా కార్యక్రమం సుముహూర్తానికి పూర్తయ్యి ఎవరు ఏ ఇబ్బంది పడకుండా పూర్తయింది. అది అమ్మవారి అనుగ్రహం మన యందు ఉన్నది. అలాగే అదే యోగాన్ని సద్వినియోగపరుచుకొని చాలామంది, ఇప్పుడే నేను ఒక అమ్మాయితో మాట్లాడాను, ఒక అమ్మాయి గురించి మాట్లాడాను. నాకు కొద్దినాళ్ళ క్రితం జాతక చక్రం చూసినప్పుడు పెళ్లి కాలేదని వస్తే నేనేదో చెప్పాను. చెప్పిన తర్వాత ఒక 10 నిమిషాల క్రితం మాట్లాడాను. నేను ఎవరో చెప్పను ఫలాని వాళ్ళు అని. అంటే అది చెప్పాల్సిన అవసరం లేదు, మంచి జరిగేది కదా కావాలి ఫలాని వ్యక్తులని. ఇప్పుడే 2 నిమిషాల క్రితంగా నేను మాట్లాడినప్పుడు అదే మా అమ్మాయికి పెళ్లి కుదిరింది, నిశ్చితార్థం అని చెప్పారు. చాలా సంతోషించాను నేను. అది అమ్మవారి అనుగ్రహం కాదంటారా? మీరు చెప్పండి, మీరు ఎవరైనా చెప్పండి. అమ్మవారి అనుగ్రహం మన యందు ఎంతవరకు ఉంటుందంటే, దానికి ముందు ఒక 10 నిమిషాలు 15 నిమిషాల క్రితం ఓ జాతక చక్రం చూసి మీరు నేను ఇదేదో చేయండి అని చెబితే అలా చేశాను. కొంచెం మాకు అనుకూలమైన వాతావరణం ఉన్నదని అలా చెప్తున్నటువంటి వాళ్ళ యొక్క మాటలు నేను చాలా విని ఉన్నాను. అందువల్ల ఇది క్షేత్రస్థాయిలో అమ్మవారు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుని ఉన్నటువంటి మహాదివ్య క్షేత్రం. ఎంత క్షేత్రం అవుతుందో అప్పటికి సత్యనారాయణ నేను మీరందరం బ్రతికి ఉంటామో ఉండమో తెలియదు, కానీ అటువంటి మహావైభవాన్ని తొందరగా నేనేం కోరుకున్నానంటే, అమ్మవారిని సత్యనారాయణని ముందే తీసుకెళ్ళద్దు, దేవాలయ నిర్మాణం పూర్తయ్యి మొదటి నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు అది చూసేటట్టుగా సత్యనారాయణ అనుగ్రహించాలని నేను కోరుకున్నాను. నేను మొదటి దేవాలయ నిర్మాణం అంతా పూర్తయ్యి ఆ దేవాలయం పూర్తయిన తర్వాత మొదట నైవేద్యం పెట్టడం చూసి అనుగ్రహం సత్యనారాయణకి ఇమ్మని. అందరికీ మనకందరికీ కూడా అమ్మవారు ఎంతవరకు యోగం ఎంతవరకు అనుగ్రహం ఉంటుందో తెలియదు కదా. మనం ఈ శరీరానికి అనేక రకాలైనటువంటి సేవలన్నీ కూడా ఫెయిర్ అండ్ లవ్లీలు రాసేవాళ్ళు, పౌడర్లు రాసేవాళ్ళు, సెంట్లు కొట్టేవాళ్ళు, అందరూ జుట్టుకి పెయింట్లు వేసేవాళ్ళు, అందరూ ఈ శరీరం అంటే మనకి చాలా ఇష్టం కదా. దీన్ని రక్షణ చేస్తూ ఉంటాం, రకరకాలైన క్రీములు అన్నీ రకరకాలైనవన్నీ కూడా రాసి. నువ్వు ఎంత సేవ చేసినా ఇది ఒక్కనాటికి భగవంతుడికి ఇయ్యాల్సిందే. నువ్వు ఎంత అందంగా ఉన్నటువంటి నీ శరీరం కూడా అవసాన కాలం వచ్చిన తర్వాత పళ్ళు ఊడిపోవాల్సిందే. అన్నీ మనుషులకు అందరికీ సమస్తం నీకు వ్యాధిగ్రస్తమయం కావాల్సిందే. నువ్వెన్ని అలంకారాలు ఎన్ని రకాలైన డబ్బులు ఖర్చు పెట్టి ఏం చేసినా ఒకానొక్కసారికి అన్నీ ఉడిగిపోయి వృద్ధత్వం వచ్చి వ్రేళ్లాడి వాలిపోవలసిందే. అయితే నీ జీవితానికి సార్థకత నేను అందరికీ చెప్పదలుచుకున్నటువంటి ఒక ప్రధానమైన అంశం ఏమిటంటే, ప్రతి మనిషి జీవితంలో అత్యుత్తమైనటువంటి గొప్పదైన సమయం ఏంటంటే నువ్వు భగవంతుడి సేవలో గడిపిన సమయం. అది కాకుండా మిగతాదంతా పనికిమాలిన సమయమే. కనుక మీ జీవితంలో ఆ భగవంతుడి సమయంలో ఎప్పుడైతే మీరు గడపగలిగితే, అది మనకు ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలో మనల్ని అందులోంచి బయటపడేయాలంటే నువ్వు చేసిన పాపమే ఎక్కువ ఉండి పుణ్యకార్యం లేదు, ఎవరికైనా సహాయం చేసింది లేదు, భగవత్ సేవలో పాల్గొన్నది లేదు. నీకు ఒక కష్టం వచ్చినప్పుడు డాక్టర్ ఏం చెప్పాడంటే, ఒకడు వైద్యం చేసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, బాగలేదు కడుపులో నొప్పి వస్తుందని. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ వైద్య పరీక్షలు అన్నీ చేసిన తర్వాత నీకు క్యాన్సర్ ఉందిరా అబ్బాయి, 1 సంవత్సరం 2 ఏళ్ళ లోపు చచ్చిపోతావు అని చెప్పాడు. ఇక వాడికి బ్రతకాలన్న కోరిక, చావు అని డాక్టర్ చెప్పిన భయం, అది ఏదంటే అప్పుడు నా బోటి సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టాడు. గురువు గారు నా ఆరోగ్యం పరిస్థితి ఏందని డాక్టర్ అని ఒకళ్ళు కనిపించిన వాళ్ళందరినీ అడిగాడు. ఒక ఆయన కాళికామ్మవారికి చేయమన్నాడు, ఒక ఆయన ఆంజనేయ స్వామికి చేయమన్నాడు. ఇక రోజు ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా ఈ గుళ్ళు గోపురాలు ప్రదక్షిణం చేయటం మొదలుపెట్టాడు. ఒక దగ్గర 108, ఒక దగ్గర 54 అలాగా ప్రదక్షిణలన్నీ చేశాడు. నువ్వు ఇన్ని ప్రదక్షిణలు డాక్టర్ వ్యాధి వచ్చిందని చెప్పినప్పుడు కాకుండా చిన్నప్పటి నుంచే బాల్యం నుంచే నువ్వు చేసి ఉంటే నీ శరీరం అందరికీ, ఇప్పుడు నేనేమంటానంటే మీరు అందరూ పూజ చేస్తున్నారు కదా, మేమందరం పూజలు చేస్తున్నాం కదా అని 500 ఏళ్ళు అయితే అందరూ బ్రతకరు, నువ్వు ఎన్ని సేవలు చేసినా ఏం చేసినా. కాకపోతే నీకు భగవంతుడి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందంటే, షడ్భాగం మానవ యత్నం, సప్తమం దైవ చింతన, 6 భాగాల ప్రయత్నం నువ్వు చేస్తే 7వ భాగం భగవంతుడు చేస్తాడు. కానీ అది చాలా గొప్పదై ఉంటుంది. ఉదాహరణగా చెప్తాను నేను. మీరు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు అన్నీ చేసిన, పొలం దున్ని ధాన్యం దగ్గర పెట్టుకొని ఎరువులన్నీ దగ్గర పెట్టుకొని అన్నీ రెడీగా సిద్ధం చేసి పెట్టుకుంటే భగవంతుడు వర్షపు చుక్క పడకపోతే నువ్వు పెట్టుకున్న ధాన్యం అంతా వృధా అయిపోయినట్లే లెక్క. అలాగే నువ్వు ఏదో ఒక ప్రయత్నం చేసేటప్పుడు నీ వంతుగా ప్రయత్నం చేస్తూ భగవంతుడి యొక్క సహాయం తీసుకుంటే నువ్వు చేసే కార్యం మంచిదైతే భగవద్ అనుగ్రహం కూడా నీకు తోడవుతుంది. కాబట్టి చాలామంది నాకు అందులో కలిసి రావట్లేదు, నాకు ఇందులో కలిసి రావట్లేదు అని అనుకుంటారు. కలిసి ఎందుకు రావాలి అంటే,
నీకు 2 అంశాలు ఉంటాయి. తీర్థం ఇచ్చేటప్పుడు మంత్రం చెబుతా తీర్థం ఇస్తారు. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం అని. మృత్యు వస్తుంది, అది అకాల మృత్యువు కాకుండా ఉండాలి. ఆ శరీరం ఒకవేళ పడిపోయేటప్పుడు ఎలా తెచ్చిపోవాలంటే శరీరానికి బాధ తెలియకుండా తెచ్చిపోవాలి. మంచాన పడతాడు, అనేక రకాలైన బాధలు, అన్నీ ఏ ఆర్గాన్ పనిచేయకపోతే మంచినీళ్ళు తాగితే అవి బయటికి రావడం లేదు, అన్నం తింటే అది బయటికి పోవడం లేదు, లోపలే ఇదైపోతున్నది, ఏ అవయవం సరిగ్గా పనిచేయటం లేదు, ఆ లోపల పొట్ట ఉబ్బుతున్నది, డాక్టర్ ఏం చేయాలో అర్థం కాదు, వాడి బాధ చెప్పనలవి కాదు అటువంటి వాడి పరిస్థితి. కానీ భగవంతుడు ఏమిస్తాడంటే నువ్వు భగవత్ సేవలో ఉంటే చాలా గొప్పదైనటువంటి బ్రతికినంత కాలం ఏ విధమైనటువంటి బాధలకు గురి కాకుండాను, ఒకవేళ ఏదైనా బాధ వస్తే నువ్వు చేసే భగవంతుని యొక్క చింతన చేత దరిద్రాయ కృతందానం శూన్య లింగవ్య పూజనం అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధ సమం విదుహాని. నీకు ఒక కష్టం వస్తే నిన్ను ఆ కష్టంలోంచి రక్షించాలి అంటే నువ్వు చేసిన పుణ్యం ఏదో ఒకటి ఉండాలి కదా. ఆ పుణ్యం ఏది? నువ్వు జీవితాంతం నువ్వు పెట్టుకున్న అలంకారాలు, నెత్తి రంగు, పెయింటింగు, ఫెయిర్ అండ్ లవ్లీ, నువ్వు వేసుకున్న జ్యువెలరీనే ఆభరణాలే కనపడినాయి తప్ప నువ్వు చేసిన సేవ ఏముంది? భగవంతుడి సేవలు. భర్త వచ్చి ఆకలి అవుతుంది అన్నం పెట్టమంటే ఈ సీరియల్ అయిపోయిన దాకా అన్నం లేదు, అది అయిపోతేనే భోజనం పెట్టేది. అది అయిపోయిన దాకా వాళ్ళు కూడా చూస్తూ ఉండాల్సిందే తప్ప లేకపోతే భోజనం కట్టదు, అంతే సంగతి. అందువల్ల భగవత్పుణ్య విశేషావలంబనమైనటువంటి స్థితి ఎలా వస్తుందంటే, ఇప్పుడు చాలామంది పిల్లలు మా మాట వినడం లేదని పిల్లలకి ఫోన్లు ఇచ్చి మీరే వాళ్ళని చెడగొట్టి, ఇప్పుడు టీవీ సెల్ ఫోన్లో సంస్కారహీనమైన భాష అంతా మామూలుగానే వాడుతున్నారు అందరూ. పనికిమాలిన భాష అంతా సెల్ ఫోన్లో వస్తున్నది. ఇప్పుడు నువ్వు ఆ వీడియో స్క్రోల్ చేసినప్పుడు వాడు ఏ మాటలైతే సంస్కారహీనమైన మాటలు మాట్లాడతాడో అది నువ్వు, నీ పిల్లలు, నీ భార్య అందరూ వింటారు కదా. ఓహో ఇదొక భాష ఉంది మనకి తెలియదని వాడికి నువ్వే నేర్పించినట్లే కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డూ వాట్ ఐ సే డోంట్ ఐ డూ అని పిల్లలకి మనం ఫోన్ చూడొద్దని మనం చూస్తుంటాం అన్నమాట. అంటే మన దగ్గర ఏదైతే లేదో ఆ లోపం వాడికి రాకూడదని మనం కోరుకుంటాం. మీరు చేసేది సరిగా లేకుండా మీరు వక్రమైనటువంటి మార్గంలో మనం నడుస్తూ నా పిల్లలు బాగుండాలంటే ఎప్పటికీ ఉండరు. మనం మంచి మార్గంలో ఉంటే, మనం పుస్తకం చదివితే పిల్లలు పుస్తకం చదువుతారు, మనం ఫోన్ చూస్తే వాళ్ళు ఫోన్ చూస్తారు. మీరే చిన్నప్పటి నుంచి ఫోన్ ఇచ్చి ఇంటర్మీడియట్ స్థాయి వచ్చేటప్పటికి 50,000 రూపాయలు పెట్టి వాడికి ఫోన్ కొనిపిస్తే దానిలో మొట్టమొదటి శిక్ష అర్హుడు ఎవరయ్యా అంటే తండ్రి, తల్లి. వాళ్ళిద్దరే శిక్షార్హులు అవుతారు. పిల్లల్ని చెడగొట్టడంలో మీరే ప్రధానమైనటువంటి పాత్ర పోషించినట్టు. నాకు తెలిసినంత వరకు టీవీ ఇంట్లో మోగకుండా సెల్ ఫోన్లో భక్తి ఛానల్ తప్ప ఇంకొకటి అది రాకుండా ఉన్నంతకాలం ఏ ఇల్లు బాగుపడదు. నేను చెప్పేటటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు కాలంలో హిరణ్యకశిపు సంతానం అని ఒక నియమం ఉన్నది. మామూలుగా పూర్వం రోజుల్లో